ఆల్రైట్, మా గుడివాడ బామ్మలు గంపడ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. చూద్దాం ఏ రేంజ్ లో ఇస్తారు అనేది. సో అసలు సాధారణంగా ఈ రోజుల్లో ఇంట్లో పనులు మనమే చేసుకోవాలి. ఎలాగా మా బావలు బాబాయిలు మా అన్నయ్యలు వాళ్ళే చేస్తారు. అసలు లేడీస్ ఈ రోజుల్లో పనులు చేయడం అనేది చాలా లేదు. అసలు హస్బెండ్లతో పనులు ఎలా చేయించాలి అనేది మాత్రం వాళ్ళకి బాగా తెలుసు. అంతే కదా? అదిగో అంతేగా అంటుంది. ఈమెయితే ఇంకా నేను బాగా చేపిస్తున్నా మొదలెట్టింది. సో ఇలాంటి టైంలో మేము ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి, సో కష్టజీవులు మేము ఏం చేస్తాం, పనులు చేయడానికి వెళ్తున్నాం అనమాట. మేమందరం పని మనుషులమే. చూడడానికి ఇలా బాగా తయారయ్యారేంటని అనుకోకండి, అదంతే. సో పని మనుషులు, మాకు ఎలాంటి డిమాండ్స్ ఉన్నాయి అసలు పని చేయాలి అంటే? పేరేంటి? లక్ష్మీప్రియ. ఓయమ్మా, అలా అంత ఫాస్ట్ గా చెప్పకూడదు, ఇప్పుడు మార్చేయాలి. లక్ష్మి. ఓకే, బాగా ఏమనుకున్న పర్లేదు, మనమైతే లక్ష్మి. సరే, ఇప్పుడు మా లక్ష్మి పనిలోకి రావాలంటే ఎలాంటి డిమాండ్స్ కావాలి? సో చెప్పు, నువ్వు స్టార్ట్ చేయి. మొదటిది వర్క్ ఫ్రమ్ హోమ్. 1 వీక్ కి వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి. ప్లానింగ్. నెక్స్ట్, నెలకో పట్టు చీర. నెలకు ఒక పట్టు చీర కామన్. మీరు బావలు చెప్పి 4 కొనుక్కుంటే లేదు, మాకు ఒకటి ఎడితే తప్పెట్టి. ఓకే, ఇంకేమన్నా ఉన్నాయా? రోజు మల్లెపూలు. బాగా కనెక్ట్ అయినట్టుంది. అది మా లక్ష్మి గారి పని రావాలంటే వర్క్ ఫ్రమ్ హోమ్, పట్టు చీర నెలకోటి. అలా అయితే నెలకి పట్టు చీర ఒకటి తప్పున సంవత్సరానికి 12 పట్టు చీరలు. 12 పట్టు చీరలు. ఈ విషయం బావకు చెప్పకుండా ఒక్కొక్క పట్టు చీర వాళ్ళు 10,000 పెట్టుకుంటే మనం 1,00,000 రూపాయలకి అమ్మేద్దాం. అమ్మా, 1 కోటి రూపాయలు వచ్చేది. కమాన్, బాగుంది ఇదేదో. బావగారు ఏం చేస్తారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. అమ్మో, ఆయనకి అసలు ఈ విషయం చెప్పక పాపం, ఆయన అసలే సాఫ్ట్ గుండే. సాఫ్ట్వేర్ అంటే హైదరాబాద్. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. మరి బావగారికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండగా మనకి మనకు కూడా కావాలి. 2 రోజులు ఏం చేద్దామంటే గిన్నెలు ఇంటికి వస్తాయి కదా, మన గిన్నెలు కలిపి బావతో తోయించేద్దాం. అది భలే తెలివితేటలు వస్తున్నాయి మాకైతే. సూపర్. ఇంకేంటి, లవ్ అరేంజ్డ్? అరేంజ్డ్ అయితే ప్రేమ ఎక్కువ ఉంటదంట. ఇంకా చెప్పింది వింటాడు, అంతే కదా? లవ్ అనుకో, మొత్తం లవ్ లోనే అయిపోద్ది. పెళ్ళైన తర్వాత ఇంకేం ఉండదు. అది నువ్వు చాలా తెలివైంది దాని, అందుకే అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నావు, అంతే కదా? ఇంకేంటి లక్ష్మీప్రియ గారి సంగతిలో? బావగారు ఫస్ట్ పెళ్లి అవ్వగానే ఇచ్చిన గిఫ్ట్ ఏంటి? చెప్పులు కొనిపెట్టారు. చెప్పులు. ఎందుకు అలా ఆయనకి అలాంటి ఐడియా వచ్చింది చెప్పులు కొని పెట్టాలని? నాకు కూడా అప్పుడు బాగలేదు చెప్పులు. సరే, ఒక టంగ్ ట్విస్టర్ చెప్తా, జాగ్రత్తగా విను. నల్ల రంగు కవర్ లో ఎర్ర రంగు కాజాలు, ఎర్ర కలర్ కవర్ లో నల్ల కలర్ రోజాలు. నల్ల కవర్ లో కలర్, నల్ల కవర్ లో నల్ల కలర్ కవర్ లో, నల్ల కలర్ కవర్ లో ఎర్ర కాజాలు, ఎర్ర కలర్ కాజాలు, ఎర్ర కలర్ కాజాలు. నల్ల కవర్ లో ఎర్ర కవర్ లో నల్ల రంగ రోజాలు. రోజాలు. ఏ కలర్ ఏది, కవర్ ఏది? నల్ల కలర్ కవర్ లో ఎర్ర కలర్ కాజాలు, ఎర్ర కలర్ కవర్ లో నల్ల కలర్ రోజాలు. కమాన్. ఎర్ర కలర్ కవర్ లో నల్ల రంగు కాజాలు, ఎర్ర కలర్ నల్ల కలర్, ఎర్ర కలర్ కవర్ లో నల్ల కలర్ రోజాలు, నల్ల కలర్ కవర్ లో ఎర్ర కలర్ కాజాలు, నల్ల కలర్ కవర్ లో ఎర్ర రంగు కాజాలు, ఎర్ర కలర్ కవర్ లో నల్ల రంగు రోజాలు. అబ్బా, గొడవ వదిలింది. సో మళ్ళీ పని మనిషిగా రావాలంటే డిమాండ్స్. నెంబర్ 1, సంవత్సరానికి తులం బంగారం. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న? సంవత్సరానికి తులం బంగారం. సంవత్సరానికి తులం బంగారం. సో కంపల్సరీ ముందు అంటే జీతం. వీళ్ళ జీతం ఉందో లేదో అనుకుంటారు ముందు, మనకు ఆ క్లారిటీ ఇవ్వాలి. నెల జీతమే. ఇది కాకుండా ఎక్స్ట్రా సంవత్సరానికి జస్ట్ 1 తులం అంతే. నెక్స్ట్ రెండో డిమాండ్, డైలీ జ్యూస్. డైలీ అంటే మళ్ళీ ఒకే రోజు చీప్ గా వస్తుందని ఆ తంత్రాలు ఉంటాయి కదా, ఆ జ్యూస్ బత్తాయి జ్యూస్ ఇచ్చేస్తారు. అలా కాదు, రోజుకు ఒక ఫ్రూట్ జ్యూస్, డైలీ ఒక్కొక్క ఫ్రూట్ జ్యూస్, ఈ రేంజ్ గ్లాస్. వాటర్ ఓన్లీ మినరల్ వాటర్ యూజ్ చేస్తాం. నార్మల్ వాటర్ మీరు తాగితే తాగండి, మాకు మాత్రం ఇవ్వకండి. మాకు మాత్రం ఫుల్ కంప్లీట్ మినరల్ వాటరే కావాలి. ఓకే సార్, ఈ పెడదాం. మళ్ళీ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మంత్ ఇంకో 4 యాడ్ చేద్దాం. యాజిటీ శాలరీతో పాటు ఈ జస్ట్ ఈ 3 కమాండ్స్ అంతే డిమాండ్స్. బావగారు ఏం చేస్తారు? బిజినెస్. ఓకే, సో ఎన్ని సంవత్సరాలు అయింది ఈ ఘోరం జరిగి? అంటే బావగారి దృష్టిలో ఆయన జైలుకి వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది?
10 years. ప్రేమ అనే జైలండి. ఆ ఆప్యాయత ప్రేమతో కూడిన జైలు కూడా ఉంటది, అంతే కదా పిన్ని? ఇగో మా పిన్ని ఇలా వేసుకుందా అంతే. రైట్. సో ఎలా అంటే పాపం కూర్చోబెట్టి జ్యూస్ ఇచ్చి చూడమ్మా అని పేరెంట్స్ తీసుకొచ్చారా, లేకపోతే బయట ఆయనే అరేంజ్ మ్యారేజ్. అరేంజ్? అఅంటే ముందు అదే కదా మరి, తీసుకొచ్చి కూర్చోబెట్టి జ్యూస్ ఇచ్చి ఆ తర్వాత శిక్ష విధించడం. ఏకమ్మా నచ్చింది అనగానే అయితే మొదలెట్టండి శిక్ష. ఏం పేరు బావగారి పేరు? చైతన్య. చైతు. ఏమంటావు చైతువా? లేదు. చైతు బోర్ వచ్చింది అబ్బా, అందరూ చైతు చైతు చైతా అని. కొత్తగా ఏమని పిలుస్తున్నావు? ఏమండి? కొత్తగా అంటే పాత చింతకాయ పచ్చడి ఎప్పుడో పిన్ని వాళ్ళ అమ్మమ్మ కూడా ఏమండి పిలిచిందంట. కొత్తగా ఇంట్రెస్టింగ్ గా ఇప్పటి నుంచి స్టార్ట్ చేయి బావగారిని. చైతు బావుని కొత్తగా చింటూ. చింటువా? ఆయనకి ఇష్టం ఏంటి? ఆయన ఏమని పిలుస్తాడు? లలియా. సూపర్. ఒక టంగ్ ట్విస్టర్ అర్థం జాగ్రత్తగా విను. అప్పడాల సంచిలో అప్పుడప్పుడు తాండ్రా ఆవకాయ తాండ్రా, గుడివాడ మార్కెట్ లో చౌకగా దొరుకుతుంది మామిడి తాండ్రా. అప్పడాల సంచిలో అప్పుడప్పుడు దొరికే ఆవకాయ. ఇది ఎక్కడ? ఆవకాయ తాండ్రా, గుడివాడలో అప్పుడప్పుడు దొరికే ఆవకాయ తాండ్రా ఉండదు. అప్పడాల సంచిలో అప్పుడప్పుడు తాండ్రా ఆవకాయ తాండ్రా, గుడివాడ మార్కెట్ లో చౌకగా దొరుకుతుంది మామిడి తాండ్రా. అప్పడాల సంచిలో అప్పుడప్పుడు తాండ్రా ఆవకాయ తాండ్రా, మన గుడివాడ మార్కెట్ లో చౌకగా దొరుకుతుంది మామిడి తాండ్రా. అప్పడాల సంచిలో అప్పుడప్పుడు ఆవకాయ తాండ్రా, తాండ్రా చెప్పవా? అప్పుడప్పుడు తాండ్రా ఆవకాయ తాండ్రా, ఆవకాయ తాండ్రా. మళ్ళీ అప్పడాల సంచి నుంచి మొదలెట్టు. అప్పడాల సంచిలో అప్పుడప్పుడు తాండ్రా ఆవకాయ తాండ్రా, గుడివాడ గుడివాడ మార్కెట్ లో చౌకగా దొరుకుతుంది. గుడివాడ మార్కెట్ లో చౌకగా దొరుకుతుంది గుడివాడ తాండ్రా. గుడివాడ తాండ్రా. అబ్బా కొత్తగా ఏదో ఒకటి వచ్చిందండి, మామిడి తాండ్రా కూడా కాదు. సూపర్. కోమలి అంటే ఫాస్ట్ గా ఉంది. కోమలమ్మ పెడదాం. కోమలమ్మ పని చేసేటప్పుడు జీతం ఇచ్చారు కదా, ఇదిగా కోమలమ్మ ఇట్రా అని పిలవకూడదు గట్టిగా. కోమలి వచ్చి తుడమ్మ, కోమలి వచ్చి వాటర్ ఇయ్యమ్మా, అంత సాఫ్ట్ గా పిల్లాలి, లేదంటే మా సిస్టర్ ఒప్పుకోరు. అంతే కదా, హస్బెండ్ ఒప్పుకోరు. ఇటు బావగారు హ్యాండ్ కూడా ఉంది ఇందులో. ఉండాలిగా. ఓ అమ్మ, ఆయన హ్యాండ్ కూడా పెట్టు. ఆయన కమిషన్ అడుగుతాడు ఇప్పుడు మన డబ్బు. అందుకే స్విస్ బ్యాంక్ లో దాసేది ఆయన కోసమే. నీ వెనకాల ఆయన వచ్చేస్తాడు అంటాడేమో. నేను చేస్తాను రాని ఒక ఆయన డ్యూటీ ఆయన చేసుకొని ఏం చేస్తాడు బావా? బిజినెస్, వ్యాపారమే కదా. మీ వ్యాపారం ఏం పేరు? సురేంద్ర. ఇదిగో సురేంద్ర, నీ వ్యాపారం నువ్వు చేసుకో, మా పనిలోకి రాకు. ఏమని పిలుస్తావు ముద్దుగా? శ్రీవారు. ఓహో. సరే, ఇప్పుడు మా కోమలమ్మ రావాలంటే డిమాండ్స్ కదా. మొదటి డిమాండ్ ఇన్సూరెన్స్ కట్టించాలి మా ఫ్యామిలీ మొత్తానికి. మొత్తాన్ని